విజయాంబిక సూర్యప్రతాప్తో మన పింకీని చూసుకోవడానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారు అని చెప్పి అంటూ ఉంటుంది. పెళ్లి వాళ్ళు రావడం ఏంటక్క అని సూర్యప్రతాప్ అంటూ ఉంటాడు. దాంతో విజయాంబిక అదే తమ్ముడు, పింకీ కోసం నేను పెళ్లి సంబంధం చూశాను అని చెప్పి అంటూ ఉంటుంది. తర్వాత పింకీని చూడడానికి పెళ్లి కొడుకు వాళ్ళు ఇంటికి వస్తారు. పెళ్లి చూపులు జరుగుతూ ఉంటే అప్పుడు రూప రాజుకి ఫోన్ చేసి పింకీకి పెళ్లి చూపులు ఏర్పాటు చేశారని చెప్పి ఏం చేయాలో అర్థం కావడం లేదని అంటూ ఉంటుంది. దాంతో రాజు నేను చెప్పిన విధానం వాళ్ళకి అర్థం కాలేదు అనుకుంటా, ఇంకా స్ట్రాంగ్గా చెప్తాను అంటూ పెళ్లి చూపులు జరుగుతూ ఉండగా రాజు అక్కడికి వస్తాడు. పింకీ వచ్చిన వాళ్ళకు టీలు అందిస్తూ ఉంటే అప్పుడు రాజు కోపంగా ఆ ట్రేని గాల్లోకి విసిరి కొడతాడు. తర్వాత టేబుల్ మీద పెట్టున్న పూల కుండీని చేత్తో పట్టుకొని మర్యాదగా ఇక్కడి నుండి వెళ్తారా లేదా అంటూ పెళ్లి కొడుకు వాళ్ళను బెదిరిస్తూ ఉంటే మేమే వెళ్ళిపోతామంటూ వాళ్ళు అక్కడి నుండి వెళ్ళిపోతారు. తర్వాత సూర్యప్రతాప్ సెక్యూరిటీని పిలిచి వీడిని బయటకు గెంటండి అని చెప్పి రాజుని బయటకు గెంటమని చెబుతూ ఉంటాడు. అప్పుడు రాజు మర్యాదగా వీళ్ళిద్దరికీ పెళ్లి జరిపించండి, లేదంటే నేనే వీళ్ళకు పెళ్లి జరిపిస్తాను అని చెప్పి అంటూ ఉంటాడు. రాజు పెళ్లి చూపులు చెడగొట్టి పింకీ గోపిల పెళ్లి చేస్తానన్నందుకు రూప ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.